అబ్బబ్బా! అబ్బా! ఆటో రిక్షా, ఇంకా న్యూ రైల్వే స్టేషన్, న్యూ షోరూమ్, ఇంకా న్యూ సైకిలా? సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. సో మీరు విన్నైతే నిజమే. సో మన గేమ్లో టాప్ 4 అప్డేట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. సో ఫస్ట్ అయితే ఆటో రిక్షా, సెకండ్ అయితే సైకిల్, థర్డ్ది అయితే న్యూ షోరూమ్, ఫోర్త్ది అయితే న్యూ రైల్వే స్టేషన్ అనమాట. సో రైల్వే స్టేషన్ విత్ ఏ టనల్ అనమాట. సో మనకైతే నెక్స్ట్ అప్డేట్లో అయితే రాబోతుంది. సో జస్ట్ ఇంకా 1 వీక్ ఆర్ 2 వీక్స్లో మనకైతే నెక్స్ట్ అప్డేట్ రాబోతుంది, న్యూ అప్డేట్. సో చూడాలి ఏమేమి ఉంటాయో దాంట్లో. ఇంకా కొత్త అయితే యాడ్ చేస్తున్నారు అనమాట మనకి. సో ఇంకా లేట్ చేస్తే బాగుంటుంది. సో ఎందుకంటే ఇంకా చాలా అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఒక్కొక్కటి అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. సో ఫుల్ షాక్ ఆఫ్టర్ సీయింగ్ న్యూ షోరూమ్ అండ్ న్యూ రైల్వే స్టేషన్. సో మల్టీప్లేయర్ మీద కూడా ఏదో ఒక చిన్న క్లూ వస్తే మనమైతే ఖచ్చితంగా అయితే కనిపెడతాం. ఎందుకంటే మల్టీప్లేయర్ మీద అంత ప్రేమ ఉంది కదా మనకి. ఎన్నో రోజుల నుంచి అయితే మనం మల్టీప్లేయర్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాం. సో ఒక్కసారి మల్టీప్లేయర్ వస్తే చాలా బాగుంటుంది లిటరలీ. ఎందుకంటే దానికోసం అయితే మనం లిటరలీ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నామో నాకే తెలియదు. సో కానీ గేమ్ స్టార్టింగ్ నుంచి అయితే మనం వెయిట్ చేస్తున్నాం. ఇంకా మనకి ఎపిక్ కార్స్ అయితే ఓల్డ్ ఉన్నాయి కదా. సో అవి కూడా నెక్స్ట్ అప్డేట్ అయితే తెచ్చే అవకాశం అవుతుంది. సో చూడాలి ఎప్పుడు వస్తాయి అవన్నీ వెహికల్స్ అయితే. సో ఇవన్నీ అప్డేట్లు రావాలంటే మనమైతే వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి దానికైతే ఓటింగ్ చేయాలి. అప్పుడే ఇవన్నీ అప్డేట్స్ అయితే మనకు వస్తాయి. సో ఇప్పటికే పాత షోరూమ్ అయితే తీసేశారు అండ్ కొత్త షోరూమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా 2-3 వెహికల్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఆటో రిక్షా, సెకండ్ అయితే ఫోర్డ్ మోడిఫైడ్, థర్డ్ అయితే న్యూ షోరూమ్ అండ్ ఫోర్త్ది అయితే న్యూ రైల్వే స్టేషన్. ఇవన్నీ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. సో మనకి ఇంకా అప్డేట్స్ కావాలంటే మనమైతే పోల్స్లో కావచ్చు, ఇంకా లేకపోతే వాట్సాప్ గ్రూప్లో మనమైతే ఓటింగ్ అయితే వేయాలి. అప్పుడైతే మనకి ఇవన్నీ అయితే అప్డేట్స్ అయితే చాలా వస్తాయి ఇంకా. సో మల్టీప్లేయర్ అయితే త్వరలో అయితే రాబోతుంది అనమాట. సో ఇంకా 3-4 అప్డేట్స్ వరకు అయితే మనకి మల్టీప్లేయర్ అయితే వస్తుంది. లేకపోతే ఈ అప్డేట్ వచ్చినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇన్ని అప్డేట్స్ వచ్చినాయి కదా. సో ఈ అప్డేట్ అయితే చాలా పెద్దగా ఉండబోతుంది. ఎందుకంటే చాలా అప్డేట్స్ అయితే దీనిలో వస్తున్నాయి. సో నాకు తెలిసి అయితే చాలా పెద్ద అప్డేట్ అయితే తేబోతున్నాను అనుకుంటే ఈ అప్డేట్ అయితే. సో ఇంకా బిగ్గా ఎప్పుడైనా అప్డేట్ చేస్తే అయితే ఇంకా బాగుంటుంది లిటరలీ. సో మనకి వీటితో పాటే ట్రాక్టర్, హార్వెస్టర్, క్రాప్ ల్యాండ్ ఇలా చాలా అయితే తేబోతున్నారు అనమాట వేరే అప్డేట్స్లో. సో మనకు వచ్చే అప్డేట్లో అయితే ఇప్పటికే చాలా అప్డేట్స్ అయితే వచ్చేసినాయి, ఇంకా చాలా వస్తాయి అంటున్నారు. సో చూడాలి. వీటితో పాటు మల్టీప్లేయర్ వస్తే ఇంకా బాగుంటుంది గైస్. ఎందుకంటే మల్టీప్లేయర్ కోసం అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. సో మీరు వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మనకి నెక్స్ట్ అప్డేట్లోనే ఇంకా న్యూ స్కిన్స్ కూడా రాబోతున్నాయి. స్కిన్స్ కాదు, అది న్యూ కాస్ట్యూమ్స్, అవి కూడా రాబోతున్నాయి అనమాట నెక్స్ట్ అప్డేట్లో. సో వేరే క్యారెక్టర్స్ కూడా వస్తాయని అయితే అంటున్నారు. సో చూడాలి మనకి ఎప్పుడు వస్తాయి ఇవన్నీ. సో న్యూ కాస్ట్యూమ్స్ అయితే వస్తాయని చాలామంది అంటున్నారు. సో చూడాలి. సో న్యూ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ ఇవన్నీ అయితే వేరే అయితే తెస్తారు. సో ఇంకా బాగుంటుంది అప్పుడు మనకి ఓవర్ స్టైల్. ఓవరాల్గా ఈ అప్డేట్ అయితే దుమ్ము లేకపోతుందని అయితే తెలుస్తుంది. ఎందుకంటే చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి ఇప్పటికే ఈ అప్డేట్లోనే. సో ఇంకా చూడాలి ఏమేమి యాడ్ చేస్తారో. సో ఇలా లేట్ చేస్తే ఇంకా మనకి మంచిది. సో ఇన్ని అప్డేట్స్ అయితే యాడ్ చేశారు, ఇంకా ఆగట్లే, ఇంకా అయితే చాలా యాడ్ చేస్తున్నారు. సో చూడాలి ఇంకెన్ని యాడ్ చేస్తారో. సో ఇంకా చాలా యాడ్ చేస్తే మనకే మంచిది కదా లిటరల్. ఎందుకంటే ఇలా చాలా యాడ్ చేస్తే మనమైతే ఇంకా కొత్త విషయాలు అయితే చూస్తాం అనమాట మన గేమ్లో. ఇంకా ఫుల్ ఫన్ అయితే ఉంటుంది మన గేమ్లో ఇప్పటి నుంచి ఇంకా. సో మనకైతే ఇంకా స్కూల్ కూడా, ఇంకా హాస్పిటల్ కూడా రాబోతుంది అనుకుంటా నెక్స్ట్ అప్డేట్లో. స్కూల్ అయితే తెలియదు కానీ హాస్పిటల్ అయితే నెక్స్ట్ అప్డేట్లో తెచ్చే ప్లాన్లో అయితే ఉన్నారు. ఎందుకంటే హాస్పిటల్ మనమైతే ఒకవేళ చచ్చిపోతే మనమైతే డైరెక్ట్ హోమ్ స్క్రీన్ అయితే వెళ్ళిపోతాం. అలా కాకుండా మనం ఒకవేళ చచ్చిపోతే హాస్పిటల్ దగ్గర అయితే స్పాన్ అవుతాం అనమాట ఇక్కడ నుంచి. సో మన గేమ్లో మనీని కూడా యాడ్ చేసే అవకాశం అవుతుంది. మనీ కావచ్చు, ఇంకా మ్యాప్, ఇలా చాలా అయితే యాడ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో చూడాలి గైస్ నెక్స్ట్ అప్డేట్ వరకు ఏమేమి యాడ్ చేస్తారో. సో ఇంకా కొత్త ఏమైనా యాడ్ చేస్తే 1 or 2 డేస్లో ఇంకైతే తెలుస్తాయి అనమాట మనకి. సో ఇంకా జస్ట్ 3 to 5 డేస్లో మనకైతే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. సో లేకపోతే 2 వీక్స్ అన్న పట్టచ్చు, లేకపోతే ఏప్రిల్ ఎండింగ్లోనే రావచ్చు, లేకపోతే మే ఫస్ట్ ఇక లాస్ట్. సో ఇంకా చూడాలి కదా ఎప్పుడు వస్తుందో మనకు అప్డేటు. నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్లో ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదైతే సమ్మర్ కదా. సో ఆఫ్టర్ 23 సమ్మర్ హాలిడేస్ అయితే మొదలైతే చాలామందికి. సో ఇంకా మనకి గేమ్లో అయితే చాలామంది అయితే వస్తారు. సో అందుకు మనకి ఏప్రిల్ ఎండింగ్లో అయితే ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో లేట్స్ వెయిట్ అండ్ సీ అనమాట. సో మల్టీప్లేయర్ చేస్తే ఇంకా చాలా బాగుండబ్బా లిటరలీ. సో నేనైతే రోజు పెట్టు వీడియోస్ మల్టీప్లేయర్ చేస్తే ఫన్నీగా. సో సింగిల్ ప్లేయర్లోనే ఇంత ఫన్ అయితే చేస్తున్నాం మనం. సో మల్టీప్లేయర్లో మన ఫ్రెండ్స్తో ఇంకెంత ఫన్ చేస్తామో. సో ఈ డైలాగ్ అయితే మొత్తం కామన్ అయిపోయింది అబ్బా, రొటీన్ అయిపోయింది ప్రతి వీడియోలో. ఎందుకంటే మల్టీప్లేయర్ కోసం అయితే అందరు చాలా వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా ఎంతో వెయిట్ చేస్తున్నాం అనమాట మల్టీప్లేయర్ కోసం. సో ఒక్కసారి మల్టీప్లేయర్ వస్తే ఇక చాలామంది కొత్త క్రియేటర్స్ వస్తారనమాట గేమ్లోకి. సో ఒక్కటి కాదు కదా, ఇలా పొట్టునే అనమాట ఇంకా అప్డేట్లు. సో ఇవన్నీ అయితే మనమైతే కవర్ చేసేద్దాం వచ్చే అప్డేట్ వరకు. సో ఇంకా చాలా అప్డేట్స్ అయితే రానున్నాయి. సో మనకి ఇంకో 3-4 అప్డేట్స్ వరకు అయితే మల్టీప్లేయర్ అయితే రావచ్చు. సో మనమైతే మళ్ళీ వచ్చేవాళ్ళు మళ్ళీ కలుసుకుందాం. అండ్ మళ్ళీ వస్తా గైస్, మరి బై టేక్ కేర్, లవ్ యూ ఆల్ గైస్.